సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబే రసూల్ స్వామివారు అసలు ఎవరు? ఖాజా రహమతుల్లా నాయబే రసూల్ స్వామివారికి సంతానముందా? నాయబే రసూల్ స్వామివారికి ఆత్మలతో మాట్లాడడం ఎలా సాధ్యం? సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబే రసూల్గా ఎలా మారారు? ఖాజా రహమతుల్లా నాయబే రసూల్ స్వామివారు స్వర్గస్థులైంది ఉదయగిరిలో, కానీ ఏఎస్పేటలో దర్గా ఎందుకు నిర్మించారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలియజేసేందుకు ప్రయత్నిస్తాం. వాచ్ దిస్ స్టోరీ. రెహమతాబాద్ దర్గా షరీఫ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రంపేట అనే గ్రామంలో కొలువై ఉన్నది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ మరియు ఖుల్షీద్ బేగం పుణ్య దంపతులకు హజరత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబే రసూల్ గారు 1105 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1694వ సంవత్సరంలో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని బెల్గావి నగరంలో జన్మించారు. తమ తల్లిదండ్రులు అయిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ మరియు ఖుల్షీద్ బేగం గారు తమ కుమారునికి ఖ్వాజా రెహమతుల్లా అని నామకరణం చేశారు. హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారికి 5 ఏళ్ల వయస్సు వచ్చింది. తమ కుమారుని విద్యావంతుడిని చేయాలని తమ తల్లిదండ్రులు ఆ కాలంలోని ఉన్నత విద్యాలయంలో హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిని జాయిన్ చేస్తారు. విద్యాలయంలో హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క తేజస్సు మరియు వారి ముఖవర్చస్సును చూసి తమ గురువులు ముగ్ధులయ్యారు. కొన్ని సంవత్సరాలు బట్టే విద్యాభ్యాసనను మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు అతి కొద్ది కాలంలోనే పూర్తి చేశారు. అంతేకాకుండా హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు 6-7 సంవత్సరాల వయస్సు నిండక ముందే ఖురాన్ షరీఫ్ పవిత్ర గ్రంథాన్ని పూర్తిగా అభ్యసించారు. తన 8వ ఏట పార్సీ భాషను నేర్చారు. 9వ ఏట అరబ్బీ భాషలో ఆరితేరారు. 10వ ఏట ఉర్దూ భాషను బుక్కిటబట్టినారు. అలా అతి చిన్న వయస్సులోనే మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు ఉత్తమ గురువులచే సర్వ విద్యాభ్యాసనను ఆరంభించారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క విద్యాభ్యాసం మెరుపు వేగంతో సాగుతుండగా ఒక పిడుగు వంటి వార్త వచ్చింది. తమ తల్లిగారు అయిన ఖుల్షీద్ బేగం గారు మరణించారు. ఈ వార్తను వినగానే హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారి యొక్క మనస్సు వికలమైంది. తమ తల్లిగారి చివరి చూపుకై హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు ఇంటికి తిరిగి పయనమయ్యారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు తమ తల్లిగారిని కోల్పోయిన బాధలో నుండి బయటకు రాలేకపోయారు. ఆయన విద్యాభ్యాసం సగంలోనే ఆగిపోయింది. అలా బాధలో వారికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తూ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు మరియు వారి తండ్రి గారు అయిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి యొక్క జీవితం దుఃఖభరితమై సాగుతుండగా కొందరు బంధుమిత్రులు మరియు గ్రామవాసులు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి వద్దకు వచ్చి, అయ్యా, ఎన్నాళ్లని మీరు ఇలా బాధతో ఉంటారు? మీకోసం కాకపోయినా బాలుని క్షేమం కోసం, ఆ బాలునికి తల్లి లేని లోటు తీర్చటం కోసం మీరు 2వ వివాహం చేసుకోవటం తప్పనిసరి అని చెప్పి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారిని 2వ వివాహానికి ఒప్పిస్తారు. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు పురజనుల మరియు బంధువర్గం యొక్క కోరికను మన్నించి తన బిడ్డకు తల్లి లేని లోటును తీర్చటం కోసం ఒక జమీందారు పుత్రికను తన 2వ భార్యగా స్వీకరిస్తారు. ఆ తరువాత తమ తండ్రి గారి ఆదేశానుసారం మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు పాఠశాలకు తిరిగి వెళ్లి తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. అలా మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు తనకు 14 ఏళ్ల వయస్సు వచ్చే సమయానికి తన విద్యాభ్యాసం మొత్తాన్ని పూర్తి చేస్తారు. ఆ తరువాత ఒకానొక రోజు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు తన మందిరంలో భార్యా సమేతుడై కూర్చొని ఉండగా గురువులు సర్వ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారిని తీసుకొని హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారితో ఆ బాలుని పాండిత్య ప్రతిభలను గురించి ఇలా చెప్తారు. అయ్యా, మీ పుత్రుడు సామాన్యుడు కాడు, దైవాంశ సంభూతుడు. మేము ఎంతో కాలం పరిశ్రమించి నేర్చిన విద్యలన్నింటినీ మీ కుమారుడు కేవలం 2-3 ఏళ్లలోనే అభ్యసించాడు. ఇక ఆధ్యాత్మిక విద్యలలో అయితే మమ్మల్ని కూడా మించిపోయాడు. ఇంతటి ప్రతిభావంతుడైన పుత్రుడిని కన్న మీ జన్మ సార్థకమైంది అని అంటారు. పండితుల మాటలను విన్న హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి పట్టలేనంత ఆనందం కలిగింది. అప్పుడు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు పండితులతో, మహాశయులారా, మీరు నా కుమారునికి ఎన్నో విద్యలను నేర్పించారు.
ఇచ్చారు. మేమంతా మీకు ఎంతో రుణపడి ఉన్నాము. విద్యను అభ్యసించే సమయంలో నా పుత్రుడు ఏదైనా పొరపాటు చేసి ఉంటే దయచేసి వానిని క్షమించండి అని అంటారు. దానికి పండితులు, అయ్యా, మీ పుత్రుడు అవతారమూర్తి. మేము పేరుకు మాత్రమే మీ పుత్రునికి గురువులమయ్యాము. మీ పుత్రుడు మాకు సైతం తెలియని విద్యల మర్మములన్నిటినీ నేర్చుకున్నాడు. ఈ బాలుడు భవిష్యత్ తరంలో మూర్ఖుల అజ్ఞానాన్ని తొలగించి మోక్ష మార్గమును ప్రసాదించగలడని చెప్పి మేము ఇక సెలవు తీసుకుంటాం అని అంటారు. ఆ మాటలకు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఎంతో సంతోషంతో గురువులకు ఎనలేని కానుకలను సమర్పించి వారిని మర్యాదపూర్వకంగా సాగనంపారు. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి పక్కనే కూర్చొని ఇదంతా వింటున్న ఖ్వాజా రహమతుల్లా గారి పినతల్లికి గురువుల ఉపన్యాసాలు నచ్చలేదు. ఆమెలో బాలుడైన మన హజరత్ ఖ్వాజా రహమతుల్లా గారిపై ఈర్ష్య, అసూయలు మొదలయ్యాయి. పండితుల నుండి వచ్చిన ప్రశంసలను ఆమె చూసి ఓర్వలేకపోయింది. మన హజరత్ గారిపై నిష్కారణ ద్వేషం పెంచుకుంది. ఇప్పటి వరకు గురుకులంలో ఉంటూ విద్యను అభ్యసించిన మన హజరత్ గారికి తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన గృహమే తనకు నిలయమైంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక రోజులు గడిచే కొద్దీ మన హజరత్ గారి ముఖమంటే తన పినతల్లికి గిట్టట్లేదు. ఆమె ఆ బాలుడిని తన కుమారునిలా కాకుండా ఒక శత్రువులా భావించడం మొదలుపెట్టింది. అంతేకాకుండా అనేక హింసలు పెట్టసాగింది. మన హజరత్ గారు ఆమె ద్వారా పడరాని కష్టాలన్నీ అనుభవించారు. ఆమె మన హజరత్ గారికి ఎన్ని బాధలు మరియు ఎన్ని కష్టాలు పెట్టినా మన హజరత్ గారు మాత్రం ఎన్నడూ తన పినతల్లి మాటకు ఎదురాడలేదు. ఆమెను ఎల్లప్పుడూ దైవ సమానురాలిగా భావించేవారు. తాను అనుభవిస్తున్న బాధల గురించి కూడా తమ తండ్రి గారికి ఎన్నడూ చెప్పింది లేదు. మన హజరత్ గారి పినతల్లి ఇంతటితో ఆగకుండా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు కలిగించాలని నిర్ణయించుకుంది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారి ఇంటి ప్రాంగణంలో ఒక దానిమ్మ తోట ఉండేది. ఆ దానిమ్మ తోట అంటే హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి ఎంతో ఇష్టం. అలానే ఆయన ఆ దానిమ్మ తోటను ఎంతో ప్రేమతో మరియు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మన హజరత్ గారిపై పూర్తి ద్వేషంతో నిండి ఉన్న ఆయన పినతల్లి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఇంటిలో లేని సమయం చూసి ఆ దానిమ్మ తోటలోనికి ప్రవేశించి దానిమ్మ చెట్లను మరియు ఆ తోటను ధ్వంసం చేసింది. ఈ నేరాన్ని బాలుడైన మన హజరత్ గారిపై మోపాలని ఇంటికి తిరిగి వచ్చిన హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారికి లేనిపోని మాటలు నూరిపోసి తోటలోని దానిమ్మ చెట్లను రహమతుల్లా నరికేశాడని చెప్పి ఆయనను స్వయంగా తోటలోనికి తీసుకువెళ్లి, చూశారా మీ పుత్రుని దుష్ట చేష్టలు అని హేళనగా మాట్లాడింది. ఆ దృశ్యాన్ని కనులారా చూసిన ఆలం నక్షబంద్ గారు కోపోద్రిక్తులయ్యారు. ఆ ఆగ్రహ ఆవేశంలో ఆయన తన కుమారుడిని పిలిపించి భార్య ఎదుటే దానిమ్మ తోటలో జరిగిన విషయాన్ని గురించి అడిగారు. మన హజరత్ ఖ్వాజా రహమతుల్లా గారికి ఏమీ తెలియదు. ఆయన మౌనంగా ఉన్నారు. ఇంతలో మన హజరత్ గారి పినతల్లి, ఇదంతా మీ కుమారుడే చేశాడు, వెంటనే ఇతనిని దండించండి అని చెప్తుంది. కానీ తండ్రి హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు ఎంతో విచారగ్రస్తులై ఎవరిని ఏమీ అనకుండా మౌనంగా ఉంటారు. ఇదంతా తన పినతల్లి పన్నాగమని తెలుసుకున్న మన హజరత్ గారు ఎదురు మాట మాట్లాడకుండా మౌనంగా నిల్చున్నారు. కానీ ఆ సమయంలో మన హజరత్ గారి మనస్సు ఎంతో బాధకు లోనైంది. ఇకపై తాను ఈ ఇంట్లో ఉండడం క్షేమం కాదని భావించి దేశాటన చేయటానికి సంకల్పించుకుంటారు. ఆ తరువాత ఒకనాడు తండ్రి ఆలం నక్షబంద్ గారు ఏకాంతముగా ఒక మందిరంలో ఉన్న సమయంలో మన హజరత్ గారు మెల్లగా తండ్రి వద్దకు వెళ్లి, నాన్న, దానిమ్మ తోట ధ్వంసం అయినందుకు మీ మనస్సు ఎంతో క్షోభించిందని నాకు తెలుసు. తప్పు చేసిన వారిని దండించటం కన్నా క్షమించటమే ఉత్తమం. జరిగినదేదో జరిగిపోయింది. నా తప్పును మన్నించండి. నాకు దేశాటన చేయాలన్న సంకల్పం ఉంది. ఈ లోకానుభవం నాకు చాలదు. లోక ధర్మాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ప్రేమతో మీ అనుమతిని ప్రసాదించండి అని వేడుకుంటారు. ఆ బాలుని మాటలకు తండ్రి మనస్సు కరిగిపోయింది. హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు చింతాక్రాంతుడై తన పుత్రునితో, కుమారా, నీ ఒక్కడివే నాకు పుత్రుడివి. నిన్ను వదిలి నేను జీవించి ఉండలేను. నీకు కేవలం 14 ఏళ్లు మాత్రమే. నీవు ఇంకా వయస్సులో చాలా చిన్నవాడివి. నీవు ఎక్కడికని వెళ్తావు? నీకు ఈ లోకానుభవం చాలదు. నీ సంకల్పాన్ని మానుకొమ్మని చెప్పి తన కొడుకును దగ్గరకు తీసుకుని కౌగులించుకుంటారు హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు. కానీ మన హజరత్ గారు తండ్రిని ఓదార్చి,
తండ్రి, ఈ లోకములో నేను ఒక్కడినే వచ్చాను, ఇప్పుడు ఒక్కడినే పోతాను, నాకు ఎటువంటి భయమూ లేదు. ఆ సర్వశక్తిమంతుడైన అల్లా ప్రతి ఒక్కరికి రక్షగా ఉన్నాడు. దయచేసి నన్ను ఆశీర్వదించి నాకు అనుమతిని ఇవ్వండి అని ప్రాధేయపడతారు మన హజరత్ ఖ్వాజా రెహమతుల్లా గారు. మన హజరత్ గారి మాటలను విన్న హజరత్ ఖ్వాజా ఆలం నక్షబంద్ గారు బాధతో నిండిన హృదయంతో మౌనము దాల్చి మారు మాట్లాడలేకపోయారు. వెంటనే మన హజరత్ గారు తన పినతల్లి వద్దకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నేను పోయి వస్తాను, దయతో నన్ను ఆశీర్వదించండి అని అంటారు. అలా ఆ సమయంలో మన హజరత్ గారిని చూసిన తన పినతల్లి కన్నీరు మున్నీరవుతుంది. మరలా మన హజరత్ గారు తమ తండ్రి వద్దకు వెళ్లి, మీరు బాధపడకండి అని తండ్రికి ధైర్యం చెప్పి తుదిసారిగా అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తారు. అప్పుడు తండ్రి ఎంతో ప్రేమతో, పుత్ర, ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నీకు సర్వకాల సర్వావస్థల యందు కాపాడగలడు, సుఖముగా వెళ్లి రమ్మని ఆశీర్వదిస్తారు. అలా